పురస్కారం కేవలం నేను అందుకున్న పురస్కారంగా భావించట్లేదు. నచ్చింది, నచ్చలేదు అన్న ఆలోచన లేకుండా, ఇచ్చింది తీసుకోవాలి అన్న దర్శకుడి విజ్ఞతకి లభించిన పురస్కారం అని నేను భావిస్తున్నాను. ఒక్క అక్షరం, ఒక్క పదం కూడా ఇంకొకటి రాయండి అని అడగకుండా పాటని ఇచ్చింది ఇచ్చినట్టు ఆమోదించడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితం లభించిందని నేను భావిస్తున్నాను. అలాగే ఒక రచయిత పాట బాగా రాసినా, అది ప్రజల్లో మంచి విజయాన్ని సాధించినా కూడా రాశారండి అని చెప్తే ఎక్కడ ఆ పొగిడితే ఎక్కడ పారితోషికం పెంచేస్తాడో అన్న ఆ భయం కూడా లేకుండా, మీ పాట వల్లే ఈ సినిమా విపణిలోకి వెళ్ళింది, మీ పాట వల్లే ఈ సినిమా వ్యాపారం ఇంత బాగా జరిగింది అని వచ్చి ప్రశంసించిన నిర్మాత ఎస్కేఎన్ గారి సంస్కారానికి లభించిన పురస్కారంగా ఇది భావిస్తున్నాను నేను. అదొక్కటే కాదు, 1500 పాటలు రాసిన తర్వాత కూడా ఒక బాణీ వింటే ఈ పాట బాగా రాయాలి అనిపించేంత నవ్యంగా, భవ్యంగా, సవ్యంగా స్వరపరిచి పాటను నాకు ఇచ్చిన విజయ్ బుల్గనెన్ గారి ప్రజ్ఞకు లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. అన్నిటికీ మించి మనకి వచ్చిన తొలి అవకాశాన్ని, పెద్ద అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఈ సినిమాలో అద్భుతంగా నటించిన వైష్ణవి గారికి, ఆనంద్ గారికి, విరాజ్ గారికి, వారిలో ఉన్న ప్రతిభకి లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. వీరందరూ కలిసి ఈ పురస్కారాన్ని తమ పల్లకీలో మోసి మీ దాకా తీసుకొచ్చారు. ఆఖరిగా ఇది నాకు 2వ ఫిలింఫేర్. మొదటి ఫిలింఫేర్కి 2వ ఫిలింఫేర్కి 12 సంవత్సరాల నిడివి ఉంది. అంటే ఒక పుష్కర కాలం తర్వాత వచ్చిన పురస్కారం నాకు ఇది. 2వ ఫిలింఫేర్ రావడానికి 12 సంవత్సరాలు పట్టిందా అన్న ఆలోచన కంటే కూడా, మొదటి ఫిలింఫేర్ తర్వాత 12 సంవత్సరాలు నా పాటల్ని వింటూ విజయవంతం చేస్తూ ఇక్కడ నిలదొక్కునేలా చేసి మళ్ళీ ఈ వేదిక మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకుల ఆదరణకి, తెలుగు శ్రోతల అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశంగా ఈ పురస్కారాన్ని భావిస్తూ, ఈ విధంగా చిన్న సినిమాగా విడుదలైన పెద్ద సినిమాగా అందరి హృదయాల్లో నిలిచిపోవాలన్న ఆకాంక్షని వెలిబుచ్చుతూ, చిన్న సినిమా బతికితేనే సినిమా పరిశ్రమ బతుకుతుందన్న నమ్మకాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ విరమిస్తున్నాను.